నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్ ఏపీ వ్యవసాయ ఆధునీకరణకు సహకరించాలని వర్సిటీ యాజమాన్యానికి విజ్ఞప్తి. కాకినాడలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానం నాగేందర్ పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడంపై ఆగ్రహం. మావోయిజంపై పోరులో భద్రతా దళాలది కీలక పాత్ర అన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఒకప్పటి రెడ్ కారిడార్లు ఇప్పుడు గ్రోత్ కారిడార్లుగా మారాయని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి రైతులను బలోపేతం చేసే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రఖ్యాత వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించి వర్సిటీ సీనియర్ ప్రతినిధులు, వ్యవసాయ టెక్నాలజీ పరిశోధకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఏపీ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు తమతో కలిసి పనిచేయాలని లోకేష్ వారికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయాలని, వాతావరణ మార్పులను తట్టుకునే పంటల అభివృద్ది, ప్రెసిషన్ ఫార్మింగ్ వంటి రంగాల్లో మీ నైపుణ్యాన్ని మా రైతులకు అందించాలని కోరారు. స్మార్ట్ ఫార్మింగ్, అగ్రిటెక్ ఆవిష్కరణలపై రైతులకు, వ్యవసాయ నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సాయుధ దళాలు, పోలీసుల సంరక్షణ వల్లనే మనమంతా సురక్షితంగా జీవిస్తున్నామని, విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ, పెద్దాపురం ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమానికి సభాధ్యక్షులు రాజప్ప గారికి, పద్మశ్రీ గారికి, ఎమ్మెల్సీ గారికి, వచ్చేసిన ఆల్ డిఎస్పీ, సిఐస్, ఎస్ఐస్, ఆల్ ద మెన్ హు ఆర్ ప్రజెంట్, మీడియా వారికి అందరికీ నమస్కారాలు. I'll just take 2-3 minutes to just give background. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చెప్పేసి I want to speak for 2-3 minutes before we move to the next ఈవెంట్కి వెళ్ళే ముందు. 21 అక్టోబర్ నాడు కేంద్ర రిజర్వ్ పోలీస్కి చెందిన ఒక చిన్న పోలీస్ పార్టీ లదాఖ్ నందు హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దేశ సరిహద్దు సంరక్షణ విధిలో ఉండగా వారు చైనీస్ అంబుష్ అంటే తెలియకుండా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు దాంట్లో చిక్కుని వారి చేతిలో 10 మంది అమరులైనారు. సరిహద్దు సంరక్షణలో వారి బలిదానం చిరస్మరణీయం కావించుటకు ఆ రోజు నుండి అంటే అక్టోబర్ 21, 1959 నుండి పోలీస్ మృత వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దేశ శాంతి భద్రతల విషయంలో బాహ్య సరిహద్దుల వెంట కేంద్ర పారామిలిటరీ దళాలు, అంతర్గత భద్రత విషయంలో పోలీసు వ్యవస్థ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయినప్పటికీ విధి నిర్వహణలో కొన్ని దారుణమైన, విచారణకరమైన సంఘటనలు చేసుకుంటున్నాయి. ఈ కాలం నందు అంటే 1 సెప్టెంబర్ 2024 నుంచి 31 ఆగస్ట్ 2025 వరకు మన దేశంలో 191 మంది, రాష్ట్రంలో 5 మంది పోలీసులు అసువులు బాసారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనందరి తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో శ్రీదేవి అమ్మవారితో స్వామివారు కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం నరకాసురుడి బొమ్మను దగ్ధం చేసి దీపావళి పండుగను టపాకాయలు కాలుస్తూ ఆనందంగా జరుపుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం దీపావళి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలోని తమ నివాసంలో వెలుగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణంలో సీఎం దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీపావళిని పురస్కరించుకుని చంద్రబాబు భువనేశ్వరి దంపతులు తమ నివాసంలో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటి ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా బాణసంచా కాల్చారు. చిచ్చుబుడ్లు, కాకరపు వత్తులు కాలుస్తూ సీఎం దంపతులు పండుగ సంబరాలు మునిగిపోయారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.